రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ బెల్లంపల్లి నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో అనేక మందికి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రత్నం ప్రదీప్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. 2017 వరకు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకున్న రత్నం ప్రదీప్ గారు 2017 తర్వాత సడన్గా రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే అన్న, యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన పాలిటిక్స్లోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ అంటే మా అవగాహన లేదు యాక్చువల్లీ. కాకపోతే నాకు సివిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకొని అదేదన్నా సాధిద్దామనే ఇంట్రెస్ట్ ఉండే. బట్ ఇక మనం లైఫ్ అనేది మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు మన చేతుల్లో లేదు కదా. నేను అనుకున్న దానికి రివర్స్లో అయిపోయి మా లోకల్లోనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ యూత్తో కలిసిమెలిసి ఉండేవాడిని. ఆ టైంలో అనుకోకుండా మా దగ్గర ఒక అన్న బండి ప్రభాకర్ అనే అప్పటికే ఒక లీడర్ ఉంటుండే. ఆ అన్న అనుకోకుండా నన్ను చూసి, నాకు యూత్లో అప్పటికే ఉన్న ఫాలోయింగ్, మా ఏరియాలో నా లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకు అనుకోకుండా చూసి నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. తమ్ముడు, నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, నువ్వు పాలిటిక్స్లో వస్తే బాగుంటుందని చెప్తే అప్పటి కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. బట్ సరే చూద్దాం, ఇప్పుడు మనం బిజినెస్లో ఉన్నాం, సరే పాలిటిక్స్లో కూడా చూద్దాం. అంటే మనం సివిల్స్ పోదాం అనుకున్నాం కాబట్టి అదే సివిల్స్ కొంచెం పాలిటిక్స్ అనేది ఏదైనా ప్రజలకు సేవ చేయడానికే కాబట్టి చూద్దామని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మెల్లిమెల్లిగా మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజల నుంచి వస్తున్న మనకు రెస్పాన్స్ చూసి నాకు ఇక మళ్ళీ అంటే పాలిటిక్స్లోకి ఆ రోజు అనుకోకుండా స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు మీ ముందు కూర్చో విధంగా పాలిటిక్స్లోకి రావడం జరిగిందన్న. ఇంత చిన్న వయసులో రాజకీయంగా ఎదగాలంటే ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది ఒక నాయకునికి. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం వచ్చేసి జీరో పాలిటిక్స్ అన్న. పాలిటిక్స్ అసలు మా ఫాదర్కి కానీ మా గ్రాండ్ ఫాదర్కి కానీ పాలిటిక్స్కి సంబంధమే లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు. అంటే మనం ఏదైనా పాలిటిక్స్లోకి ఎంటర్ వద్దు, అటు పోవద్దు, మన ఇంట్లోనే ఉండాలి, మనం బయటికి వెళ్ళొద్దు అనే టైపు. అట్లాంటిది మా ఫాదర్ ఒక సింగరేణి ఉద్యోగి, ప్రజెంట్ రిటైర్డ్ అయ్యాడు. సింగరేణి ఉద్యోగం చేస్తూ, అంటే మాకు కొంచెం పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అంటే 4 అక్కయ్యలు ఉండేవాళ్ళు, 4 అక్కయ్యలు, చిన్నోడిని నేను 5th మెంబర్ అన్నమాట. అట్లా మా కుటుంబం, ఆయన రిటైర్డ్ అయ్యిండు. తర్వాత నేను చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, వాళ్ళకు ఇష్టం లేదు అట్లా అని చెప్పి నేను అడ్డు కూడా చెప్పలేదు, ఎప్పుడు వద్దు మీరు పోకండి అని కూడా చెప్పలేదు. అట్లా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే అరవిందర్ రెడ్డి గారితో మొదలైన మీ రాజకీయ ప్రయాణం ప్రస్తుతం ఈ విధంగా తీసుకొచ్చింది. సో ఆయనే అరవిందర్ రెడ్డి గారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మీరెందుకు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీలో కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాను, అన్ఎక్స్పెక్టెడ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను ఆలోచిస్తే ఏమనిపించింది అంటే, మనం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి అప్పటికి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలో మనం ప్రజలకేం చేయలేం. అంటే ధైర్యం, తెగు అవన్నీ ఉండాలంటే ప్రతిపక్ష పార్టీలోనే ఉండాలి. నేను ప్రతిపక్ష పార్టీలోనే జాయిన్ అయినా ఈ పార్టీలు మారడం ఇవన్నీ నాకు కరెక్ట్ అనిపించలేదు. మా రవీందర్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆయనకు టికెట్ రాకపోవడం ఎమ్మెల్యేగా, అట్లా కొన్ని విషయాల వల్ల ఆయన వేరే పార్టీ మారడం జరిగింది. బట్ నేను మాత్రం ఒకటే పార్టీని నమ్ముకున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఫిక్స్ అయినా. నా రాజకీయ జర్నీ, నా భవిష్యత్తు అంటే నాకు అంతా ఒకటే పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో అదే పార్టీలో కొనసాగడం జరిగింది. మంచిర్యాల జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి జిల్లాలో రత్నం ప్రదీప్ గారు రాజకీయంగా ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇక గ్రూపులు అంటే అన్న, ప్రతి పార్టీలో గ్రూపులు సహజం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా హరీష్ రావు ఒక గ్రూప్, కేటీఆర్ ఒక గ్రూప్ అని గ్రూపులు ఉంటూనే ఉంటాయి. కాకపోతే అది ప్రాంతీయ పార్టీ కాబట్టి. మీ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయం వల్ల ప్రతిపక్ష నాయకులకు చులకన కదా మీ పార్టీ? వాళ్ళు కూడా చులకన అవుతుండ్రు. ఇప్పుడు కవిత ఎటు పోయింది, హరీష్ రావు ఎటు ఏం మాట్లాడుతుండు, వాళ్ళ గ్రూప్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చులకన అవుతుండ్రు కదా. వాళ్ళ ఫ్యామిలీ డివైడ్ అయిపోయింది. అది గ్రూప్ రాజకీయాలు కాదు అవి. సొంత పార్టీ పెట్టబోతుంది కవిత, అది కూడా గ్రూప్ రాజకీయం. వాళ్ళు కూడా చులకనాయలు కదా. మేము చులకన, మా ప్రజాస్వామ్య పార్టీ, మా అభిప్రాయాలు ఏదైనా స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం ఉంది ఈ పార్టీలో. వేరే పార్టీలో నీకు నచ్చకపోయినా కుక్కిన పెయిన్లాగా అదే పార్టీలో పడి నీ అభిప్రాయానికి ఎవరికి సంబంధం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి కొంత విభేదాలు ఉంటాయి, కానీ మళ్ళీ కలిసి అందరం పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మీరు చూసిన గ్రూపులు అన్నారు. గ్రూపులు ఉంటే అధికారంలోకి ఎట్లా వచ్చింది పార్టీ? అంటే టైం వచ్చినప్పుడు అందరం ఒకటైతాం. అన్నదమ్ముల లొల్లీలు ఉంటాయి, అబ్బాయి తోడ తూకుంటామా, బరాబర్ కొట్లాడతాం, అందరం కలిసే కొట్లాడతాం. అదే జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది కూడా అంతే. మంచిర్యాల జిల్లాలో మీరు ఎక్కడ తిరిగినా కూడా మీ ఎమ్మటి ఒక 4 కార్లు, 4 బైకులు, ఒక 10 మంది యూత్ ఉంటారు. ఒక 4 వీడియోలు, 4 రీల్స్,
ఇదంతా ఒక షోప్ టాప్ రాజకీయం అనిపించట్లే మీరు చేసేది? అన్న సోప్ టాప్ రాజకీయం అంటే నేనేం ఇప్పుడు సినిమాలలాగా సెట్ వేసి ప్రజల్ని తీసుకొచ్చి షేక్ అండి దండం పెట్టు అని చెప్పట్లే కదన్న. అక్కడ జరిగేదే నేను చూపిస్తున్నా. అంటే రీల్స్ కోసం వీడియోస్ కోసం జనాల్ని పైసలు ఇచ్చి తీసుకొచ్చి చేసి మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇందిరా ఇల్లులు ఇచ్చినాం లాస్ట్ ఇయర్. ఆ ఇల్లులు ఇచ్చిన కార్యక్రమాన్ని నేను ప్రతి గ్రామ పంచాయతీ పోయి ఇల్లు పత్రాలు ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేసే వీడియో చేసి పెట్టినా. అదేమన్నా లేనిది ఉన్నట్టు చేసినా, ఉన్నదే కదా చూపించింది, ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నా. యువత అంటే చాలామంది ఈరోజు యువకులకు పాలిటిక్స్ అంటే కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ కలిసినప్పుడు వాళ్ళు ఏమైందంటే సేమ్ ఏదైతే ఏజ్ గ్రూప్ ఉన్నదో ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళతో తిరుగుదాం అనుకుంటారు. మనం కూడా పొలిటికల్ ప్రదీపన్నలాగా అయిదాం, లేకుంటే ఇంకో లీడర్ లాగా అయిదాం, బైరెడ్డి సిద్ధార్థ్ లాగా అయిదాం, రత్నం ప్రదీప్ లాగా అయిదాం అని చిన్న చిన్న కార్యకర్తలకు ఉంటుంది. వాళ్ళు తిరుగుతారు. తిరిగే వాళ్ళని అద్దనం కదా, వాళ్ళని డబ్బులు ఇచ్చి తాగిపిచ్చి తినిపించి తీసుకొచ్చే క్యారెక్టర్ కాదు మనది. మళ్ళీ వాళ్ళకి నచ్చినాం వాళ్ళు మనతో తిరుగుతారు అంతే. రీల్స్ అంటే ఉన్నదే చూపిస్తున్నా, జరిగేది చూపిస్తున్నా తప్ప కొత్త క్రియేట్ చేసి సెట్ వేసి ఏం చూపించట్లేదు అన్న. మీ ఎంబడి 10 మంది తిరిగితే 10 మందిలో 4 వీడియోలు తీసేటోళ్ళే ఉంటారు కదా మిమ్మల్ని. వీడియోలు తీస్తారు ఎందుకుంటారు అన్న? ఒక్కరే తీస్తారు. మాకు సోషల్ మీడియా ఉంటుంది, వాళ్ళు తీస్తారు. నన్ను ప్రమోట్ చేయడం కాదన్న, పార్టీని కూడా ప్రమోట్ చేస్తున్నా. సోషల్ మీడియా ఉంటుంది అన్న. సోషల్ మీడియా పని ఏందన్న? ఏ పార్టీకైనా సోషల్ మీడియా ఉంటుంది కదా. ఆ పని ఏంది? మన నాయకుడు మన పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో వాటిని ప్రజలకు చూపించడం. అది కూడా తప్పేనా? అదే చూపిస్తుండ్రు. నచ్చని వాళ్ళు, చాతగాని వాళ్ళు 100 మాట్లాడతారన్న. ఒక మనిషి మంచి చేస్తుందంటే 10 మంది మంచి అంటే 4 చెడు అంటారు. చెడు 4 గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదన్న. అంత టైం కూడా లేదు మనకు, వేస్ట్ ఆఫ్ టైం. సో మనం నిజానికి వద్దాం. వాస్తవానికి వస్తే యువజన కాంగ్రెస్ నాయకులు ఒక 10 మందిని యూత్ని వేసుకొని ఎక్కడ తిరిగినా కూడా అక్కడ ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకునికి భయం అవుతుంది. మీరు గట్టిగా తిరుగుతారు నియోజకవర్గంలో 10 మందిని వేసుకొని. ప్రస్తుతం ఇప్పటివరకు మీరు సీనియర్ కాంగ్రెస్ నాయకులతోటి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి ఏం చెప్తారు? చాలా ఉంటాయి అన్న. అంటే ఇందులో అంటే ఓన్లీ యూత్ కాంగ్రెస్ అనే కాదన్న. ఇప్పుడు మీరు ఆలోచించినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మండల్లో ఒక లీడర్ని అనుకోండి, సీనియర్ లీడర్ని. అక్కడ ఒక జూనియర్ లీడర్ ఎదుగుతానంటే వాడికి భయం అవుతుంది. ఎందుకంటే నా సీట్కి ఎక్కడ ఎసరు వస్తుంది అని. అది యూత్ కాంగ్రెస్ అని అనకండి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ పార్టీలో ఒక లీడర్ ఉన్నాడు అనుకో, సీనియర్ లీడర్. అక్కడ ఒక యూత్ ఎదిగిండు అనుకో, వాడు భయపడడా? వాడు కూడా అంటే మీరు యూత్ కాంగ్రెస్ మా మధ్యలో అట్లా మాట్లాడకండి. ఏజ్ గ్రూప్ ఇప్పుడు సీనియర్ వాడికి జూనియర్ వాడు ఎదిగితే ఆటోమేటిక్గా అది బాధ ఉండనే ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మనం ఎదిగటం ఆపలేం కదా, మన రాత మన చేతిలో ఉండదు, మనం ఎదగటం ఆపలేం. కాబట్టి ఏ నాయకుడు అయితే భయపడతాడో ఆ నాయకుడు ఇంక ఎదగాలని చూడాలి తప్ప నేను అదే ప్లేస్లో ఉండి కుర్చీ నేనే పట్టుకుంటా అంటే 100% ఏదో ఒక రోజు మన కుర్చీ ఎప్పుడు మన కింద ఉండదు. కేసీఆర్ అంత విర్రవేగిండి 10 సంవత్సరాల కుర్చీ పోయింది. ఏ లీడర్ అయినా చిన్న నుంచి పెద్ద ఏ లీడర్ అయినా మనకి కుర్చీ శాశ్వతం కాదు. కాబట్టి కొత్తోడు వస్తాడు. అంటే పెద్ద మనిషి అయిన తర్వాత కొంచెం మనసు పెద్దగా చేసుకోవాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి. ఆపుదామంటే ఆగుతాడా? ఆగాడు కదా, మనం ఆపలేం కదా. మరి అంతే. బెల్లంపల్లి నియోజకవర్గంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పదవి మీ అమ్మగారైన రత్నం లక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక 3 నెలల క్రితం. కానీ 3 నెలల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాణ స్వీకారం జరగలేదు. దీని వెనక ఏమన్నా రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? ఇప్పుడు మీరే అన్నారు కదన్నా ఇంతకుముందు, అంటే ఒక యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎదుగుతానంటే కొంతమంది ఇబ్బంది పెడతారని. అందులో భాగమే ఇదన్న. ఇప్పుడు వాస్తవంగా నేను గడ్డం వినోద్ గారికి ఆయన ఏదైతే ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి దాదాపు 2020 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం నుంచి వెళ్ళి సార్తో అంటే ప్రతిపక్షంలో సార్తో ట్రావెల్ చేసిన. సార్ ఏ మండలి తిరిగితే ఆ మండలి, మా కాన్స్టిట్యున్సీలో 7 మండలాలు ఉంటాయన్న. ఏ మండలి తిరిగితే సార్ వెంబడి ఒక కారు పట్టుకొని నువ్వు అన్నట్టు యూత్ని పట్టుకొని సార్ వెంబడి తిరుగుతూ ఉండే. 3-4 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు తెలుసు స్థానిక ఎలక్షన్స్ అనేవి కాలేదు, సర్పంచ్లు అయినాయి. కాకపోతే మా దగ్గర సర్పంచ్ అవకాశాలు లేవు. కాకపోతే ఎంపీడీ జెడ్పీటీస్ కూడా మనకు రిజర్వేషన్లు వచ్చి క్యాన్సిల్ అయినాయి. అప్పుడు కూడా నాకు ఎట్లాంటి రిజర్వేషన్ రాలేదు. మా దగ్గర బీసీకి వచ్చింది. బీసీ గణన కారణంగా బీసీకి వస్తే నాకు ఇటు సర్పంచ్ అవకాశాలు లేవు, అటు ఎంపీపీగా జెడ్పీటీసీగా అవకాశాలు లేని తరుణంలో సార్ని అడిగిన, సార్ నేను మీకోసం నా భవిష్యత్తు అంటే నా గతం ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎంబడి తిరుగుతున్నా, నాకు ఏదైనా ఒక మీరు దారి చూపించాలంటే అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా చాలా కీలకమైన పోస్ట్ బెల్లంపల్లిలో మహిళకు కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన దాన్ని సార్ నాకు ఎట్లా అవకాశం లేదు, మా అమ్మగారికైనా ఇస్తే నాకు ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్కు నా మీద ఉన్న ప్రేమ, ఆయనకున్న బాధ్యతతో మా అమ్మగారికి కేటాయించడం జరిగింది. వచ్చింది ఆల్రెడీ జీవో కూడా రావడం జరిగింది. కానీ కొంతమంది చేస్తున్న మీరు చెప్పినట్టు ఈ రాజకీయాలు చేయడం వల్ల అది కొంత బ్రేక్ అవ్వడం జరిగింది. కానీ నాకు మా ఎమ్మెల్యే గారి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయనకు నేనంటే చాలా అభిమానం, ప్రేమ.
అంటే ఒక ఇంట్లో మనిషిలాగా చూసుకుంటాను నన్ను. ఖచ్చితంగా మీరు కొద్ది రోజుల్లో ఆ ప్రమాణ స్వీకారం కూడా చూస్తారు, ఖచ్చితంగా మీకు చూపిస్తా. అదేవిధంగా మీరు ప్రస్తుతం యువజన కాంగ్రెస్లో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ మెయిన్ కాంగ్రెస్లో కూడా కాచిపేట మండలానికి మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఇటు సీనియర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షునిగా, ఇటు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకునిగా ఈ రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? వాస్తవంగా కొంచెం కష్టమైంది, ఎందుకంటే నాకు 28 ఇయర్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవకాశం రావడంతో చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే నా వయసు రీత్యా అది చాలా కీలకమైన బాధ్యత, పెద్ద పోస్ట్. చాలామంది సీనియర్లు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, ఉద్దండులు ఉంటారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అయినా కూడా అప్పుడున్న అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నేను 24/7 పాలిటిక్స్ చేసేవాడిని. నాకు వేరే పనులు ఏం పెట్టుకోకుండా కాబట్టి నా యాక్టివిటీస్ నన్ను చూసి ఎమ్మెల్యే గారు మండల ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇస్తే చాలామంది వ్యతిరేకించారు. కాకపోతే నేను చేసిన కార్యక్రమాలు, నేను అందరినీ కలుపుకపోయే పద్ధతి చూసి మెల్లిమెల్లిగా అందరు సీనియర్లు కూడా నన్ను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లాగే యూత్ కాంగ్రెస్ అంటే నేను యువకుని కాబట్టి యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేయడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే యూత్ కాంగ్రెస్లో ఉండి నలుగురికి యువకులకు మాటలు చెప్పి అది చేద్దాం ఇది చేద్దాం అంటే నడుస్తుంది, కానీ సీనియర్ కాంగ్రెస్లో అంటే నడవదు కదా. కొన్ని అలకలు ఉంటాయి, కొన్ని వింత పోకడలు ఉంటాయి. ఒకరు చెప్పింది మీరు చెప్పింది ఇంకొకరు నచ్చదు, వాళ్ళు చెప్పేది ఇంకొకరు నచ్చదు, ఇలా కుమ్నాటలు ఉంటాయి కదా. అంటే దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలరు? అదే చాలా కష్టమైందన్న. మామూలుగా అసలు మనం మాట్లాడుకుంటే సింపుల్గా ఉంటుంది, కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి. ఒక సీనియర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయాలంటే చిన్నో నుంచి వెళ్ళి పెద్దోడి వరకు అందరినీ మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం చేసేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చని వాళ్ళు పుల్లలు పెడుతూనే ఉంటారు. కాకపోతే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మన మనస్సాక్షికి మనం నమ్మిన లీడర్కు తెలిస్తే సరిపోద్ది. నేను 100% నేను ఎప్పుడు కానీ అవినీతి చేద్దామని ఆలోచించలేదు. ఎందుకంటే నేను నాకు అవకాశం చిన్న వయసులో వచ్చింది, చాలామందికి రాదు. దాదాపు మా జిల్లాలో అతి చిన్న మండల ప్రెసిడెంట్గా నాకే అవకాశం వచ్చింది ఈ ఏజ్లో. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న తప్ప అవినీతి చేద్దాం, ఏదైనా డబ్బులు సంపాదిద్దామని ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు. మనం ఈరోజు పేరు సంపాదిస్తే రేపు ఆటోమేటిక్గా మనకు అన్నీ వస్తాయనే ఇంటెన్షన్తో నా మీద పర్సనల్గా ఏమన్నా చెప్పుంటారు తప్ప నేను ఇది చేస్తున్నా అవినీతి అయితే చేసే పరిస్థితి లేకుండా నేను. కాబట్టి ఇక వాళ్ళు చేసే ప్రయత్నాలు విపరీతంగా చేసిండ్రు. అంటే ఇది చేస్తుండు అది. మా ఎమ్మెల్యే గారికి చాలా నా మీద కంప్లైంట్, రోజుకు 10 కంప్లైంట్ వస్తుండే. మా ఎమ్మెల్యే గారు అంటుండే, అది ఏందిరా నాకు తలకాయ ఖరాబ్ అవుతుంది ఎప్పుడు ఏదో కంప్లైంట్ అంటే. సార్కి తెలుసు అంటే నేను ఎట్లా సన్నిహితంగా ఉంటారా. ఎమ్మెల్యే అంటే ఇంట్లో మనిషిలాగా చూసుకుంటాడు, అట్లేం సొంత మనిషిలాగా ఇంట్లో మనిషిలాగా. అంటే ఇప్పుడు అధికారం వచ్చినాక వచ్చినోని కాదు కదన్న. అంటే సార్కు అధికారం లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఆయనతో తోడుండే, ఆయనతో ప్రతి మండలి తిరిగిన కాబట్టి ఏ మనిషి అయినా మనం మంచి చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి గుర్తుంటుంది. కాబట్టి అదే గుర్తుతో నన్ను ఎప్పుడు సొంత మనిషిలా చూసుకుంటాడు 100%. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో? ఆయన చేసే డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికన్నా విద్యావంతుడు, అంటే చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి మా గడ్డం వినోద్ గారు. మీరు చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన మాట్లాడే ఇంగ్లీష్ కానీ పద్ధతి కానీ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యే ఆయన. చాలా బోలాశంకరుడు అన్నమాట. అంటే ఎవరి మీద కోపం రాదు, ఎవరిని ఏమీ అనడు. అందరినీ కలుపుకపోయి టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ ఇవన్నీ సంబంధం లేకుండా ఎవరు వచ్చి ఏమన్నా సాయం అడిగితే 100% చేసే గొప్ప నాయకుడు ఆయన. వచ్చిన తర్వాత మా బెల్లంపల్లి నియోజకవర్గంలో చాలా డెవలప్మెంట్ అయింది. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మా బెల్లంపల్లి నియోజకవర్గానికి ఆయన వల్లే కేటాయించడం. దానివల్ల ఎంతోమంది విద్యార్థులకు మంచి జరుగుతుంది. అట్లాగే మీరు చూసినట్టయితే మా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక టెంపుల్ ఉంటుందన్న, బుగ్గ టెంపుల్ అంటుంది, చాలా ఫేమస్. ఆ టెంపుల్కు ఎంతోమంది 4-5 ఎమ్మెల్యేలు 10-20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చిండ్రు, పరిపాలించిండ్రు. టీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ఆ టెంపుల్కు రోడ్డు సౌకర్యం, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడితే రోడ్డు సౌకర్యం లేక ఎంతోమంది వేల మంది భక్తులతో మేము శివరాత్రి చూస్తే పరిశాన్ అవుతారు, అంత పెద్ద టెంపుల్ అది. రోడ్ సౌకర్యం లేకుండా మా ఎమ్మెల్యే గారు గెలిచిన 1 year 1.5 yearలోనే బీటీ రోడ్ వెంటనే ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి పెద్ద లెవెల్లో ఆయనకున్న ఢిల్లీ పరిచయాలను ఉపయోగించి రోడ్ వేయించడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే మా కాసిపేట మండలంలో 2016లో అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక స్కూల్ కేటాయించడం జరిగింది, సోషల్ వెల్ఫేర్ స్కూల్ 20 కోట్లతో. అప్పుడు ఉన్న దుర్గం చిన్నయ్య గారు దాన్ని అక్రమంగా రాత్రి నిన్నెల మండలకు తరలిస్తే అప్పుడు మేము ఒక మండల్ మొత్తం ఒక నెల రోజులు నిరాహార దీక్ష చేస్తే మళ్ళీ అప్పుడున్న ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు మళ్ళీ వచ్చి ఒక మెట్టు దిగొచ్చి మీ మండలిది మీకే కేటాయిస్తున్నామని నిరాహార దీక్షని ఉపసంహరిస్తే మళ్ళీ మా కాసిపేట మండల్ పేరుతో అంటే ఒక భవనం లేక పేరు మాత్రం కాసిపేట ఉంటుంది, బెల్లంపల్లి మండల్లో అద్దె భవనంలో ఉంటుంది. అట్లాంటి భవనాన్ని ఒక నెల రోజులు అవుతుందన్న. నెల రోజుల క్రితం 2 కోట్ల రూపాయలు ప్రొసీడింగ్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు.
ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ మళ్ళీ చూసినట్టయితే పీజీ కాలేజ్ కూడా దాదాపు 2 కోట్లేమో మొన్న 10 రోజుల క్రితం 10-15 రోజుల క్రితం 2 కోట్లు ప్రొసీడింగ్ కూడా పీజీ కాలేజ్ బెల్లంపల్లిలో దానికి కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే తాండూరు, నెన్నెల్, కన్నెపల్లి అనుకుంటా 3 మండలాలకు జూనియర్ కాలేజీలు కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చింది గెలిచిన తర్వాత. ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేయిస్తున్నారు. ఆయనకు వాళ్ళ నాన్నగారికి ఆయనకున్న పేరునైనా ఖచ్చితంగా బెల్లంపల్లి నియోజకవర్గం నిలబెట్టుకుంటున్నారు. మీరు ప్రస్తుతం యువజన కాంగ్రెస్లో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అసలు యువజన కాంగ్రెస్ వలన రాష్ట్ర యువతకు ఏమైనా ఉపయోగం ఉందా? అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో యువజన కాంగ్రెస్ పాత్ర ఏంటంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన ఉండే. టీఆర్ఎస్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అంటే వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క ధర్నాలు, రాస్తారోకోలు ప్రజలకు అర్థమయ్యే విధంగా చేసిందే యువజన కాంగ్రెస్. ఈరోజు యువజన కాంగ్రెస్ అంటే వాస్తవంగా లీడర్లని అంటే ఇచ్చే ఒక ఫ్యాక్టరీ. ఈరోజు మీరు చూసినట్టయితే కేసీఆర్ గారు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు, చంద్రబాబు నాయుడు కూడా యూత్ కాంగ్రెస్లో పనిచేసిండ్రు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి వచ్చిన అవుట్పుట్సే. కాబట్టి యూత్ కాంగ్రెస్ అనేది లీడర్లను తయారు చేసే ఫ్యాక్టరీ. అది లేకపోతే రత్నం ప్రదీప్ గారు కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్తారు అనుకోవచ్చా? చెప్పలేవాడు. ప్రజల ఆశీర్వాదం, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం, అట్లాగే లీడర్ల ఆశీర్వాదం ఉంటే చెప్పలేం కదా, అవకాశాలు ఉంటాయి ఎవరికైనా. సో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదనేసి ప్రతిపక్ష నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు మీరు ప్రభుత్వం పైన. దీనిపై మీ స్పందన ఏంటి? ప్రతిపక్ష పార్టీ ఉపయోగం లేదని చెప్పకపోతే కాంగ్రెస్ పార్టీ మంచిగా పాలిస్తుందని చెప్తారా అన్న? చెప్పరు కదా. మేము మంచి చేసినా కూడా వాళ్ళకి చెడులానే కనిపిస్తుంది. పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపించినప్పుడు మేము మంచి చేసినా చెడే కనిపిస్తుంది. ఈరోజు మీరు చూసినట్టయితే యువతకు అంటే ప్రజలకు ఎలాంటి యువతకు ఉపయోగం లేదంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక స్కీమ్ తీసుకొచ్చింది, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని. వాస్తవమా? అంటే ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి ₹1,00,000 కేటాయించింది. అది యువతకు ఉపయోగం కాదన్న? చాలామంది హైదరాబాద్లో వచ్చి చదువుకుంటారు, వివిధ ప్రాంతాల్లో రోజు కాలేజీకి కానీ స్కూల్కి కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు, చదువుకుంటారు. వాళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చింది, దానివల్ల ఉపయోగం లేదన్న? ఈరోజు మీరు చూసినట్టయితే రీసెంట్గా మార్చిలో కూడా ఈ వెహికల్స్ అని అంటే స్కూటీస్ కానీ లేకపోతే 3 వీలర్స్ కానీ ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మనకు మొన్న రావడం జరిగింది అప్లై చేసుకోమని. అది కూడా యువతకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాకపోతే ప్రతిపక్ష పార్టీ పనే ఉంటుంది, పచ్చకామెల్లో వాళ్ళకి ఏం చేసినా అట్లనే కనిపిస్తుంది. ఒక స్కీమ్ పెట్టింది మీ ప్రభుత్వం, అది ఇంప్లిమెంట్ కాదు కదా. ఇప్పుడు దాని పేరు కూడా కనబడలేని పరిస్థితులు ఉంది ప్రభుత్వంలో. ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడ్డది అన్న? మాకు ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చిన అవకాశం 2.5 సంవత్సరాలు అయింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉందన్న. మీరు ఇప్పుడే క్వశ్చన్ అంటే ఓకే మీరు అడగడం తప్పు కాదనట్లే. మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి? మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ తీర్చకుండా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తా అన్నది కానీ అడగాలి. ఇప్పుడు బడ్జెట్ లేదు అంటే ఉన్న దాంట్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు చాలా కష్టపడి ఏమేమి చేయాలో చేస్తున్నారు. రాజు యువకేస్ అన్నది వాస్తవమే. కాకపోతే ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. గవర్నమెంట్ ఖచ్చితంగా యువతకు ఏం చేయాలో చేస్తుంది. కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి 2.5 సంవత్సరాలు అన్నీ ఏమంటే ఎట్లా అన్న చేస్తారన్న? కొంచెం టైం ఇవ్వండి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది ఒక వర్గం, గడ్డం ఫ్యామిలీది మరొక వర్గం. ఈ ప్రేమ్ సాగర్ రావు వర్గమా, రత్నం ప్రదీప్ గడ్డం ఫ్యామిలీ వర్గమా? కాంగ్రెస్ వర్గం అన్న, కాంగ్రెస్ వర్గం. ఇద్దరు కాంగ్రెసే, పక్క కాంగ్రెస్ వర్గం అన్న. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు వర్గం అని ఎప్పుడు అనాలంటే మా ఎమ్మెల్యే ఎవరన్నా? గడ్డం వినోద్ గారు. నేను ఎవరితో పనిచేస్తున్నా? గడ్డం వినోద్ గారితోనే పనిచేస్తాను. నేను బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారిని కాదని, స్థానిక ఎమ్మెల్యేని కాదని, నేను పక్క ఎమ్మెల్యేకు పనిచేసినప్పుడు నేను వర్గంలో అన్నట్టు, వర్గం ఏదో క్రియేట్ చేసినట్టు వేరే వర్గం అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ స్థానిక ఎమ్మెల్యే కదండి బాస్. గడ్డం ఫ్యామిలీ, ప్రేమ్ సాగర్ రావు గారి ఈ ఇద్దరి మధ్యన పచ్చిగడ్డ వేసినా కూడా బగ్గు ఉంటుంది కదా అన్న. ఇప్పుడు వర్గం టాపిక్ ఎందుకు వచ్చింది? మా ఎమ్మెల్యే కింద నేను పనిచేస్తున్నా, నేనేం ప్రేమ్ సాగర్ రావుతో పని చేయట్లే కదా. ఇప్పుడు పోతారు ఏమైనా జిల్లాలో పని ఉంటాయి ఆయన దగ్గర మీరు అంటే మాకు ఎమ్మెల్యే గారే బాస్. ఎమ్మెల్యే గారిని అంటే ఎమ్మెల్యే గారు చేయలేని పని ఏముంటుంది కాన్స్టిట్యున్సీలో? మాకు మా మండలంలో ప్రతి ఒక్క పని ఎమ్మెల్యే గారే చేస్తారు, ఆయనతోనే ఉంటాం. వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం రాదు కదా. సో మీరు మీ నియోజకవర్గంలో ఎంతోమందికి మీ సొంత డబ్బులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం విన్నాము. ఇప్పటివరకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు? సేవా కార్యక్రమాలు అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టినామన్న, హెల్త్ క్యాంపులు పెడతాం,
మరి అట్లాగే కరోనా టైంలో చాలామందికి మాది ట్రైబల్ మండల్ అన్న దాదాపు మా మండల్లో 22 గ్రామ పంచాయతీలు ఉంటే దాదాపు 17-16 మొత్తం ట్రైబల్ ఎస్టీ వేరే అన్నీ తండాలు అన్నమాట తండాలు గూడాలు మొత్తం ఎస్టీ ట్రైబల్సే ఉంటారు. వాళ్ళకు కరోనా టైంలో వాళ్ళకు అవసరం ఉన్న గ్రాసరీస్ కానీ భోజనాలు కానీ మనం చేయడం జరిగింది. అట్లే దుప్పట్ల పంపిణీలు అంటే ప్రతి ఒక్కటి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పాలిటిక్స్ కంటే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయం అంటే కొంతమందికి ఇప్పుడు ఉన్న విమర్శించే వాళ్ళు చాలా ఉంటారు అన్న. కాంగ్రెస్ వాడు అయితే టీఆర్ఎస్ వాడు విమర్శిస్తాడు, టీఆర్ఎస్ వాడు అయితే కాంగ్రెస్ వాడు విమర్శిస్తాడు. కానీ సేవా కార్యక్రమాలు చేస్తే ఎవరు విమర్శించరు. కాబట్టి సేవా కార్యక్రమాల్లో నాకు ప్రత్యేక దృష్టి ఉంటుంది. నాకు ఇష్టం యాక్చువల్లీ. నేను పాలిటిక్స్లోకి వచ్చిందే సేవ చేయడానికి కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతా చేస్తూ ఉంటా కామన్. కానీ చిన్న డౌటు, మీరు చేసే సేవా కార్యక్రమం 4 వీడియోస్, 4 ఫొటోస్, 4 రీల్స్ వీటి కోసమే సేవలు చేస్తారా లేకపోతే నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేస్తారా? అన్న కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగిన అన్న. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మీరు రీసెంట్గా సేవ్ పునర్విక అని ఒక వీడియో చూసినా, సేవ్ చైల్డ్ 16 కోట్లకి ఇంజెక్షన్ కావాలని చాలామంది హెల్ప్ చేసిండ్రు. అంటే ఒకరు హెల్ప్ చేసిన దాన్ని వీడియో పెట్టడం వల్ల అట్లా చాలామందిగా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు అన్న మనం వీడియో తీసి పెట్టడం వల్ల నష్టం ఏముందన్న, దాన్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు కదా. అట్లా ఒక సేవ్ పునర్విక అనే ఒక అమ్మాయికి ఒక థాట్ వచ్చి ఒక వీడియో చేయడం వల్ల ఆ వీడియోని చూసి ఎంతోమంది వీడియోలు చేసిండ్రు. అంటే ఆ వీడియోని చూసి సాయం చేయండి అని ఎంతోమంది వీడియోలు చేయడం వల్ల ఆమెకి ఏదైతే వైద్యానికి కావాల్సిన డబ్బు సమకూరిందా లేదా అన్న. అంటే ఎందుకు అంటే మన వీడియోలు చేయడం వల్ల కదా. లేకపోతే ఈరోజు నీకు పునర్విక విషయం తెలుసా అన్న? తెలుస్తుండేనా నీకు కానీ నాకు కానీ తెలుస్తుండేనా? కొంతమంది ఏమంటారు అంటే మనం చేసిన సేవను మనసులో పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు 10 మందికి చూపించాలి? చెప్పిన కానీ ఇప్పుడే పునర్విక అట్లా ఫస్ట్ చేసిన వాళ్ళు అట్లా అనుకుంటే ఈరోజు ఇంతమంది స్ప్రెడ్ అవుతుండేనా? ప్రతి విలేజ్ లెవెల్లో ఎవరికి దోచిన సాయం వాళ్ళు ఈ వీడియోస్ ద్వారానే చేసిందా లేదా అన్న? అంటే చేసిన సాయం మనసులో పెట్టుకుంటే అయిపోద్దిగా. అంటే సోషల్ ఇట్లా అందరికీ అంటే మనం సేవ చేయాలనే ఒక ఇన్స్పిరేషన్ రావాలంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసిన దాన్ని చేయడం కామన్ అది. సో మీతో పొద్దున్న లేస్తే ఎంతోమంది యువత అయితే యువకులు అయితే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక సాయం చేస్తారా లేకపోతే ఉత్తనే మీ ఏమన్నా తిప్పుకుంటారా వాళ్ళని? అన్న మనం ఇప్పుడు నా ఏజ్ 30 అనుకోనన్నా, ఇంకో 25-30 ఇయర్స్ పాలిటిక్స్లో ఉంటా. నిజంగా నేను వాళ్ళని కాపాడుకోలేకపోతే ఇంకోసారి అతను వస్తాడు ఎవరన్నా? అంటే రాజకీయాల్లో ముఖ్యంగా కావాల్సిందంటే కార్యకర్తలను కాపాడుకోవడం. ఈరోజు ఒక మనిషి నాతో తిరుగుతుండంటే ఆయనను కాపాడుకోలేకపోతే నేను ఫెయిల్యూర్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ చేసి ఉపయోగం లేదు. ఎవరు నాతో ఉండరు కదా. మాకున్న పని ఏందన్నా పొద్దున్న లేవాలి, ఎవరికైనా కష్టం వచ్చిందా వాళ్ళు తీర్చాలి. మనం లీడర్ అంటాడు కష్టాలు తీర్చకపోతే ఎవరు రాడన్నా. మనం తీరుస్తున్నాం కాబట్టే మీరు అన్నట్టు దాదాపు ఒక 9 ఇయర్స్ అవుతుంది నేను పాలిటిక్స్లోకి. ఆ రోజు నుంచి ఈ రోజు యువత నాతో ఉంటుందంటే నేను చేసే వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళు ఎంబడి ఉంటా కాబట్టి నాతో ఉంటాను. బరాబర్ చేయడానికే ఉన్నా, చేస్తా కూడా ఆదుకున్నారా? చాలా మందిని ఆదుకుంటాం అన్న. ఆదుకోకపోతే ఎవరు ఉంటారు అన్న మన ఎంబడి? మనమేం పైసలు ఇచ్చి తింపుకునేంత రిచ్ కాదు, మనకంత స్తోమత లేదు. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, పైసలు ఇచ్చి తింపుకోను. ఏదైనా ఉంటే ప్రేమతో తిరగాలి, లేకుంటే ప్రతిపన్నతో ఉంటే ఉపయోగం ఉంటుందని తిరగాలి. బరాబర్ అది ఉంది కాబట్టే వస్తున్నా బరాబర్ ఆదుకుంటాం. అది అందుకే మేము ఉన్నది. మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీ ఎమ్మడి తిరిగే యువతను పార్టీ ఏదైనా పిలిపించినప్పుడు ఏదైనా కార్యక్రమం చేయమని చెప్పినప్పుడు మీ ఎమ్మడి తిరిగే యువతను ఒక కార్యకర్తలాగా వాడుకుంటారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. అంతే తప్ప ఎమ్మడి తిరిగే యువతకు ఒక రాజకీయంగా ఒక దారి చూపెట్టలేడు రత్నం ప్రదీప్ గారు అనేసి విమర్శలు వస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? నా గురించి పర్సనల్ ఎంక్వైరీ చేస్తే ఈరోజు నాతోని తిరిగే యువత దాదాపు చాలామంది వార్డ్ మెంబర్ లైన్లు అవకాశాలు కల్పించిన నేనే. వార్డ్ మెంబర్ లైన్లు, ఉప సర్పంచ్ లైన్లు, యూత్ కాంగ్రెస్లో పదవులు దగ్గరుండి పోటీ చేయించి పదవులు ఇప్పించిన. మీరు చూసినట్టయితే ఇంతకుముందు అతను వచ్చిన తమ్ముడు కూడా ఆయన మండల్ లెవెల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా నేను దగ్గరుండి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పించిన. ఇట్లా ఎంతోమందిని మనం అవకాశాలు పార్టీలో కానీ ప్రజాప్రతినిధుల్లో కానీ అవకాశాలు వచ్చిన ప్రతి ఒక్కరిని మనం లీడర్లుగా చేసి ఇప్పుడు ఒక లీడర్ పని ఏంటంటే ఒక 10 మంది లీడర్లను తయారు చేసుకుంటే ఒక సైన్యంలా తయారవుతుంది. ప్రజాప్రతినిధులు కానీ పార్టీలో కానీ ఒక స్ట్రాంగ్ మన లీడర్షిప్ ఉండాలంటే మనతో ఒక 4 లీడర్లు ఉన్నప్పుడే మనం స్ట్రాంగ్ ఉంటాం. లీడర్లను తయారు చేయాల్సిన బాధ్యత మా మీద పూర్తిగా ఉంటుంది. బరాబర్ చేస్తున్నాం. మీరు కావాలంటే పర్సనల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. నాతో ఉన్న వాళ్ళు చాలామంది లీడర్ లైన్లు అవుతారు కూడా. నేటి యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటంటే చెప్పు. సందేశం అంటే అన్న ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుందంటే ఒకరు డాక్టర్ కావాలని, లాయర్ కావాలని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకుంటాను తప్ప ఎవరు
పొలిటీషియన్ కావాలనుకోవట్లేదు అన్న, రాజకీయ నాయకుడు కావాలని ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే ఈ 3 ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అవసరం పడితే మాత్రం మళ్ళీ పొలిటీషియన్కే ఫోన్ ఎత్తారు. డాక్టర్ కానీ, లాయర్ కానీ ఎవరైనా మళ్ళీ పొలిటీషియనే కావాలనిపిస్తుంది. కానీ ఎవరు పొలిటీషియన్గా కావాలని అనుకోవట్లేదు. కాబట్టి పాలిటిక్స్ అంటే ప్రతి ఒక్క యువత ఇంట్రెస్ట్ చూపించాలి, పాలిటిక్స్కి రావాలి. చదువుకున్నవాడు పాలిటిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా ఒక ప్రొఫెషన్ లాగా భావించాలి, సేవ చేయాలనే గుణం రావాలి. కాబట్టి చాలామంది యువత పాలిటిక్స్ని కూడా ఒక ప్రొఫెషన్లా భావించి రావాలని యువతని కోరుకుంటున్నాను నేను. అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఏ రోజైనా అనిపించిందా రాజకీయం చేస్తుంటే రోజు 10 మందిని వేసుకొని తిరగాలంటే రోజు 10 మందికి 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇక్కడ అవుట్ గోయింగే తప్ప ఇన్కమ్ ఏం లేదు, ప్రశాంతంగా రాజకీయాల్లో పెట్టి వ్యాపారాలు చేసుకుంటే బాగుండు అని ఏ రోజు అనిపించిందా? అంటే మనం మంచి చేసినా కూడా మీరు అన్నట్టు పుల్లలు పెట్టేవాళ్ళు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు అనిపిస్తుంది. అంటే మనం ఏంటంటే నిస్వార్థంగా మనం సేవ చేసినప్పుడు ఆ సేవలో కూడా రాజకీయం చేసి మనల్ని ఇబ్బంది పెడదాం అనుకున్నప్పుడు అరే మనం చేస్తుందే మంచి పని, ఈ మంచి పనిలో కూడా ఈ దొంగలు వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏందని అనిపించింది. బట్ మనం ఒక్కసారి సేవ చేయాలనుకున్నప్పుడు అన్నీ తట్టుకొని ఉంటేనే ముందుకెళ్తాం. కాబట్టి పాలిటిక్స్లో కంపల్సరీ ఉండాల్సిందే, ఉంటున్నాం. మీ ఎమ్మడి తిరిగే చాలామంది మీ రీల్స్ చూసినప్పుడు లేకపోతే మీ గురించి అడిగినప్పుడు చాలామంది ఏమంటారంటే మా రత్నం ప్రదీప్ అన్న ఫ్యూచర్ బెల్లంపల్లి ఎమ్మెల్యే అంటారు. వాస్తవేనా అది? ఈ కాంట్రవర్సీకి వచ్చాలి. ఎందుకంటే వాస్తవంగా నాకైతే ఇప్పుడు అంటే వాస్తవం అంటారు కావచ్చు, కానీ అంటే నచ్చిన వాడిని పెద్దగాళ్ళని కోరుకోవడం తప్పు కాదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఏదున్నా మా గాడ్ ఫాదర్, మా గౌరవ ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు, ఆయన ఎన్ని రోజులు అయితే పాలిటిక్స్లో ఉంటారో అన్ని రోజులు ఆయనే మా ఎమ్మెల్యే, ఆయనే మా సీఎం, ఆయనే మా మినిస్టర్. ఆయనని కాదని ఒక్క అడుగు కూడా మేము వేయడం లేదు. ఆయన సర్పంచ్ చేయమంటే సర్పంచ్ చేస్తుడే, జెడ్పీటీసీ అంటే జెడ్పీటీసీ, ఎంపీపీ అంటే ఎంపీపీ. ఆయన దాటిపోయే అవసరం లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఉన్న రోజులు ఆయన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రజలు అవకాశం ఇస్తే అప్పుడు చూద్దాం తప్ప ఇప్పుడైతే మనకు అట్లా ఇంట్రెస్ట్ లేదు. ఆయనే ఉంటాడు, ఆయనే మాకు కావాలి కూడా. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.